తెల్లవారుతోందనగానే భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మధ్యతరగతికి. ఈ మధ్య కళ్ళు తెరవగానే మనం అంతా చూస్తున్నది ఫోన్లు నోటిఫికేషన్సేగా. అందులో ఒకటి మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు అని కనిపించేసరికి గుండె గుబేలమంటోంది. పైకి 2-3 రూపాయల పెంపే అయినప్పటికీ పర్సు మాత్రం వేగంగా ఖాళీ అయిపోతోంది. అది క్లియర్గా కనిపిస్తోంది. బండి బయటకి తీసినప్పటి నుంచి సరుకులు కొనుక్కుని మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు గమనిస్తే ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. ఇంతకీ ఇంధన ధరల పెంపు ఏ వర్గంపై ఎంతెంత పడింది చూద్దాం. హైదరాబాద్, విశాఖ ఈ రెండు నగరాల్లో సామాన్యుడిపై పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోందో చూద్దాం. వరుసగా పెరుగుతోన్న ఇంధన ధరలు ఈ నగరాల్లోని ఐటీ ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులపై ఊహించని భారాన్ని మోపింది. భాగ్యనగరం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115 మార్కును తాకగా, విశాఖపట్నంలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 116 రూపాయలు దాటింది. కేవలం 2 వారాల వ్యవధిలో జరిగిన ఈ భారీ మార్పులు మెట్రో నగరాల్లో నివసించే సగటు కుటుంబాల నెలవారీ లెక్కలను పూర్తిగా తలకిందులు చేశాయి. హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లకు ప్రతిరోజు ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించే 2 వీలర్ వాహనదారులకు నెలకు పెట్రోల్ కోసమే 500 రూపాయల వరకు అదనంగా ఖర్చవుతోంది. అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ లాంటి కోచింగ్ హబ్బుల్లో ఉండే వేలాది మంది విద్యార్థులు, హాస్టల్ వాసులకు మెస్ ఛార్జీల రూపంలో అదనపు దెబ్బ తగిలింది. కూరగాయలు, పాల ధరలు పెరగడంతో హాస్టల్ యజమానులు నెలవారీ ఫీజులను 1000 రూపాయల వరకు పెంచేస్తున్నారు. అటు విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్, గాజువాక ఇండస్ట్రియల్ బెల్ట్ పరిధిలో తిరిగే ఉద్యోగులు తమ సొంత వాహనాలను తీయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ రెండు నగరాల్లోని స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఇన్కంలో దాదాపు 15% వరకు పెట్రోల్కే ఖర్చవుతుండటంతో వారి రోజువారీ ఇన్కమ్ కూడా దారుణంగా పడిపోయింది. ఈ ధరల ప్రభావం రవాణా రంగంపైన పడ్డంతో నిత్యావసరాల ధరలు సెగలు రేపుతున్నాయి. హైదరాబాద్లోని బోయిన్పల్లి, ఎల్బీనగర్ హోల్సేల్ మార్కెట్లకు, అలాగే విశాఖలోని పూర్ణ మార్కెట్కొచ్చే లారీల రవాణా ఛార్జీలు 12% పెరగడంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. నిత్యం వాడే టమాటా, వంట నూనెలు, పప్పు ధాన్యాల ధరలు కిలోపై 15 నుంచి 25 రూపాయల వరకు పెరిగాయి. టమాటా ధరలు కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40% వరకు పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. వంట నూనెల ధరలు కూడా 5 నుంచి 7% వరకు పెరిగాయి. ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలతో ఇంటి వంట ఖర్చు కూడా అధికమైంది. హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు పెరిగిన గ్యాస్, డీజిల్ ఖర్చులు చూపిస్తూ రేట్లు పెంచేశాయి. పాలు, పెరుగు, బ్రెడ్, గుడ్లు వంటి రోజువారీ వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. డెలివరీ ఛార్జీలు పెరగడంతో ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీ సేవల రేట్లు కూడా పెరిగాయి. పట్టణాల్లో కూరగాయల ధరలు 10 నుంచి 15% వరకు పెరిగినట్లు చెప్తున్నారు కస్టమర్స్. వీటికి తోడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తోడవడంతో హైదరాబాద్లోని ఇరానీ కేఫ్ల నుంచి విశాఖలోని టిఫిన్ సెంటర్ల వరకు ప్రతి చోట సింగిల్ చాయ్, సింగిల్ ప్లేట్ బ్రేక్ఫాస్ట్ రేట్లను 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచేశారు. హైదరాబాద్లో చిన్న హోటల్స్ నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు యావరేజ్న 5% నుంచి 15% వరకు రేట్లు పెంచారు. ఇడ్లీ, దోశ, పూరి వంటి టిఫిన్ ఐటమ్స్ ధరలు 8 నుంచి 12% వరకు పెరిగాయి. కొన్ని ప్రీమియం రెస్టారెంట్స్ లో 18% వరకు కూడా రేటు పెరిగింది. టీ, కాఫీ రేట్లను కూడా 10% వరకు పెంచేశారు. ఇక హైదరాబాద్లోని విద్యార్థుల హాస్టల్స్, ప్రైవేటు మెస్సుల్లో నెలవారీ ఛార్జీలు 10% నుంచి 25% వరకు పెరిగినట్లు విద్యార్థులు చెప్తున్నారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఈ పెరుగుదల 30% వరకు కనిపిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ లో కూడా ధరలు 10 నుంచి 20% వరకు పెరిగాయి. డెలివరీ ఛార్జీలు కూడా సగటున 5 నుంచి 10% వరకు పెరిగాయి. ఈ సంక్షోభంలో అత్యంత దారుణమైన దెబ్బ సీఎన్జీ వినియోగదారులపై పడింది. పర్యావరణానికి మంచిదని, తక్కువ ఖర్చు అవుతుందని హైదరాబాద్, విశాఖపట్నంలో వేలాది మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ ఓనర్లు సీఎన్జీ వాహనాలను నమ్ముకున్నారు. కానీ 2 వారాల్లో 4 సార్లు పెరిగి కిలో సీఎన్జీ ధర 97 నుంచి 99 రూపాయలకు చేరడంతో వారి పొదుపు సున్నా అయిపోయింది. హైదరాబాద్లో ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు కిలోమీటర్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తుండగా ఐటీ ఉద్యోగుల లోకల్ రవాణా ఖర్చులు 20% పెరిగాయి. విశాఖలో లోకల్ ఆటో ఛార్జీలు, షేర్ ఆటోల రేట్లు పెరగడంతో ఆర్టీసీ బస్సులపై సామాన్యుల రద్దీ విపరీతంగా పెరిగింది. మధ్యతరగతి వారిపైనే కాదు, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లేదా విశాఖపట్నంలోని సిరిపురం లాంటి ఏరియాల్లో ఉండే సంపన్న వర్గాలపైన ఎఫెక్ట్ పడింది. ఎయిర్ ట్రావెల్, లగ్జరీ టూరిజం, బిజినెస్ ట్రిప్స్ ఖర్చులు గట్టిగానే పెరిగాయి. విమాన ఇంధనం ధరలు పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ ధరలు
సగటున 12 నుంచి 28% వరకు పెరిగినట్లు ట్రావెల్ ఇండస్ట్రీ చెప్తోంది. బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ టికెట్ల ధరలు కూడా 15% నుంచి 30% వరకు పెరిగాయి. నెలకు 25,000 లోపు సంపాదనతో నగరాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. నెలకు సుమారు 3,500 నుంచి 4,000 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ధరలు పెరిగినంతగా జీతాలు పెరగకపోవడంతో పిల్లల చదువులు, వైద్య ఖర్చుల్లో రాజీ పడేలా చేస్తూ మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టేస్తోంది.